మొలారిటీ మీద ఇంపార్టెంట్ క్వశ్చన్ అనేటువంటిది ఒకసారి చూడండి. సో డెన్సిటీ అనేటువంటిది ఇచ్చారు, నెక్స్ట్ సొల్యూట్ అనేది పర్సంటేజ్లో ఇచ్చారు, నెక్స్ట్ మాలిక్యులర్ వెయిట్ అనేటువంటిది తీసుకున్నట్లయితే దాన్ని కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో మొలారిటీ M ఈజ్ ఈక్వల్ టు సో డెన్సిటీ D ఇంటూ 1000 ఇంటూ మాస్ ఆఫ్ ద సొల్యూట్ అనేటువంటిదిగా తీసుకుంటాం, మాస్ ఆఫ్ ద సొల్యూట్. నెక్స్ట్ ఇన్ గ్రామ్స్లో కన్సిడర్ చేయాలి. నెక్స్ట్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ద సొల్యూట్ ఇంటూ మాస్ ఆఫ్ ద సొల్యూషన్ అనేటువంటిదిగా కన్సిడర్ చేస్తాం. అయితే ఇక్కడ 36% అంటున్నాడు కాబట్టి సో ఈ 36 అనేటువంటిది ఏమవుతుంది, మాస్ ఆఫ్ ద సొల్యూట్ అనేటువంటిదిగా గ్రామ్స్లో. నెక్స్ట్ మాస్ ఆఫ్ ద సొల్యూషన్ అనేటువంటిది 100 గ్రామ్స్గా తీసుకుంటాం. ఓకే, సో ఇంటూ 1000 ఇంటూ డెన్సిటీ అనేటువంటిది ఎంత ఇచ్చారండి, 1.5 అనేటువంటిది ఇచ్చారు. మరి మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ద సొల్యూట్ అనేది సో 36 అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఓవరాల్గా దీన్ని క్యాలిక్యులేట్ చేసినట్లయితే సో 15 అనేటువంటిది వస్తుంది. సో మొలారిటీ 15 అనమాట.